నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసి నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారు, మరి 13వ తేదీన హనుమాన్ వ్రతం వచ్చింది. మరి దీన్ని ఎలా ఆచరించుకోవాలంటారు? ఏ విధంగా ఈ వ్రతాన్ని పూజించాలి అంటారు? రైట్, తప్పకుండా. హనుమద్ వ్రతం అనేది ఏంటంటే నిజానికి ఇటు తెలంగాణలో వాళ్ళకి కొద్దిగా తక్కువ తెలిసినప్పటికీ కూడా ఆంధ్రాలో వాళ్ళకైతే కొద్దిగా విస్తృతంగా తెలియటం అనేది ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ హనుమద్ ప్రసిద్ధ ఆలయాలు ఏవైతే ఉంటాయో ఆలయాలన్నింటిలో కూడా అంగరంగ వైభవంగా ఈ యొక్క హనుమద్ వ్రతాన్ని నిర్వహించడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ గుళ్ళలోనే కాకుండా ఈ హనుమద్ ఉపాసకులు కానీ హనుమద్ ఆరాధకులు కానీ మరి ఈ భక్తి శ్రద్ధలతో ఈ హనుమద్ వ్రతాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ హనుమద్ వ్రతం అసలు ఏ సందర్భంగా ఎందుకు చేస్తారు అనేది చాలా మందికి కలిగే సందేహం. మరి ఆంజనేయుడు తొలిసారిగా అంటే మొట్టమొదటిసారిగా సీతాదేవిని లంకలో చూసిన రోజు ఈ మార్గశిర శుక్ల త్రయోదశి. ఈ మార్గశిర శుక్ల త్రయోదశి ఏదైతే ఉందో ఆ రోజున మొట్టమొదటిసారి చూశారట ఆంజనేయుడు సీతాదేవిని. ఆ సందర్భంగా అప్పటి నుంచి ఈ హనుమద్ వ్రతం దానికి స్మృతిగా చేసుకోవటం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ హనుమద్ వ్రతాన్ని మొట్టమొదట మనకి అసలు శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. కానీ అప్పుడు ద్రౌపది అంటే ఇక్కడ ఏంటంటే ఈ హనుమద్ వ్రతం చేసుకోవడానికి ఏంటంటే గనక ఇది 13 ఏళ్ళు చేయాలి. మనకి అనంత పద్మనాభ వ్రతం ఇలాంటివి కొన్ని దీర్ఘకాలం చేసేవి ఉంటాయి వ్రతాలు. అలా దీర్ఘకాలం చేసే వ్రతాల్లో ఇదొకటి. ఓకే, దీన్ని మరి ఒక్కసారి ఆచరించడం మొదలు పెట్టిన తర్వాత ఏవైనా అడ్డంకులు వచ్చి ఆపివేయడం ఇలాంటివి ఏమైనా చేయొచ్చు అని అంటారా? అంటే చెయ్యొచ్చు. లేదు అంటే మనకి ఏంటంటే ఒకవేళ ప్రత్యామ్నాయంగా కొన్ని తేదీలు ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇది మార్గశిర శుక్ల త్రయోదశి కదా, ఈ మార్గశిర శుక్ల త్రయోదశి నాడు గనక మనం చేసుకోలేని పక్షంలో ఆంజనేయుడి యొక్క నక్షత్రం ఉంటుంది పూర్వభద్ర అని. తర్వాత లేదా మొగశిర నక్షత్రం నాడు కూడా చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ వైశాఖ మాసంలో కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా మరొకటి కూడా చెప్పారు, ఇప్పుడు మీరు 13 సంవత్సరాలు చేసుకోలేదు కానీ 13 సార్లు చేస్తే చాలు కదా, అలా కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు వస్తాగానే ఒక 2 ఏళ్ళలోనే వివిధ రోజులు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇలా పూర్వభద్ర నక్షత్రం వచ్చినప్పుడు, మొగశిర నక్షత్రం వచ్చినప్పుడు, మరి ఆంజనేయుడికి ఇష్టమైన మంగళవారం వచ్చినప్పుడు, వైశాఖ మాసం, మార్గశిర మాసం, ఇలా అన్ని కలుపుకుని కూడా గబా కావాలంటే 13 సంవత్సరాలు మనం 13 కూడా పూర్తి చేసేయచ్చు. కానీ దానికన్నా కూడా కొద్దిగా ఒక పద్ధతిగా ఆచరించాలి అనుకుంటే మాత్రం 13 సంవత్సరాలు చక్కగా చేసుకుంటే కనుక మరిన్ని ఉత్తమ ఫలితాలు రావడానికి ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే ఆడవాళ్ళు ఈ వ్రతాలు చేసుకున్నప్పుడు తోరాలు, శ్రావణ మాసంలో ముఖ్యంగా తోరం ఎలా అయితే ఉంటుందో ఈ హనుమద్ వ్రతానికి కూడా తోరం అనేది అలానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ వ్రతాన్ని హనుమద్ వ్రతాన్ని కనుక ఆచరించేది అంటే చాలా మంది ఏంటంటే పసుపు తాడు కట్టుకోవటం అనేది ఉంటుంది. అలా పసుపు తాడు అనే కాకుండా సింధూరం కలర్ రంగు దారం కానీ, తర్వాత మరి ఎర్ర దారం కానీ, పసుపు రంగు కానీ, ఈ 3 దారాల్లో ఏదైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అది 5 పోగులు ఉండాలి. ఈ 5 పోగులకి 13 ముళ్ళు ఉండాలి. సో ఆ రకంగా మనం దాన్ని చేసుకోవాలి. దాన్ని ధరించాలి. దాన్ని ధరించేప్పుడు ఏంటంటే అంజనీ గర్భ సంభూతం, రామ కార్యార్థ సంభవం, వరతోర కృతాభాసం, రక్షమాల ప్రతివక్షణం. ఇది ఏంటంటే మనకి ఈ సంవత్సరం కట్టుకున్నాం అనుకోండి, ఈ తాడు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని రక్షలాగా ఉపయోగపడుతుంది. అందుకని 13 సంవత్సరాలు చేసుకుంటే ఈ సంవత్సరం మనం చేసిన దాని ఫలితం అంతా కూడా ఆ సంవత్సరం అంతా ఉంటుంది. అంటే అకాల మృత్యు భయాలు కానీ, తర్వాత ఏమైనా సరే అనారోగ్య సమస్యలు కానీ, ఇలాంటి వాటి నుంచి కూడా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. అలాగే నా వరకు నా అనుభవంలో కూడా నేను గత ఇంచుమించుగా 20 సంవత్సరాల పైగా నేను చేయటం, నేను ఇచ్చే ఈ హనుమద్ వ్రతం తాళ్ళు అనేక మంది కట్టుకుంటూ ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. మరి గురువు గారు, ఈ వ్రతాన్ని ఆచరించలేని వాళ్ళు దీన్ని ఏ విధంగా సాధన చెయ్యొచ్చు అని అంటారు? అదే చెప్తాను. ఇప్పుడు మనం ఏంటంటే
ఇలా ఎవరైనా చేసిన సాధకులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ తోరాలు ధరించినా కూడా మంచి ఫలితం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాన్ని పఠించి. కానీ ఇదే రోజు అంటే ఇప్పుడు సపోజ్ మనకి వ్రతాలు చేయటం తెలియదు, అంత తీరిక కూడా లేదు కనుక ఈ రోజు మనం ఏ రకంగా ఆంజనేయుడిని ఆరాధించాలి, ఏ రకంగా ఆరాధిస్తే మనకి జరిగే ప్రయోజనం ఏంటి అనేది అది ఖచ్చితంగా మనం ఈ రోజు అంటే మనకి ముఖ్యంగా హనుమద్ వ్రతం అనేది ఒకటి. తర్వాత ఇక్కడ తెలంగాణలో ఏంటంటే హనుమత్ జయంతిగా మనకి ఏప్రిల్లోది అది హనుమద్ విజయోత్సవం, కానీ వీళ్ళు అది హనుమత్ జయంతిగా చేసుకోవటం అనేది ఉంటుంది. కానీ అసలు మామూలుగా అయితే వైశాఖ బహుళ యాక దశమి నాడు, వైశాఖ బహుళ దశమి నాడు వచ్చేది హనుమత్ జయంతి. అది మామూలుగా ఆంధ్రాలో ఎక్కువ చేస్తారు. ఈ మూడు మనకి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే హనుమద్ వ్రతం కానీ, హనుమద్ విజయోత్సవం కానీ, తర్వాత హనుమత్ జయంతి కానీ, ఈ మూడు పండుగల్ని అదే హనుమత్ ఏమంటారు ఆంజనేయ పరంగా, హనుమత్ పరంగా విశిష్టమైనవి. అంటే ఏదైనా సరే ఒక హనుమద్ ఉపాసన అనేది మనం కొత్తగా మొదలెట్టాలి అనుకుంటే కనుక దానికి శ్రేష్టమైన రోజులుగా. ఒకవేళ నేను చెప్పాను ఇందాక ఇవి మనకి కుదరలేదు అనుకోండి, ఇందాక ఆంజనేయుడికి ఇష్టమైన మొగశిర నక్షత్రం ఉంది, తర్వాత ఆంజనేయుడి సొంత నక్షత్రం పూర్వభద్ర ఉంది, లేదా ఆంజనేయుడికి ఇష్టమైనది మంగళవారం ఉంది. ఇలా వీటిల్లో అయినా సరే మనం ఆంజనేయుడు కొత్తగా ఏదైనా సరే ఒక జప సాధనలు ప్రారంభించాలన్నా, వివిధ పూజాది కార్యక్రమాలు నిర్వహించాలన్నా వాటన్నిటికీ కూడా ఈ రోజులు అనేది శ్రేష్టం. తర్వాత రెండోది ఏంటంటే కనుక ఆంజనేయుడిది కనుక మనం నేంగా ఖచ్చితంగా ఒక నిష్టగా చేస్తే చాలా సులభంగా ఏదో రకంగా రూపంలో సాక్షాత్కరించడం అనేది ఉంటుంది. అంటే ఏమంటాం మనకి స్పష్టంగా ఆయన రూపం కనబడకపోవచ్చు, ఏదో ఒక ఆకృతిలో మనకి వచ్చి ఆయన ఖచ్చితంగా నిదర్శనం చూపించడం అనేది ఉంటుంది. తర్వాత మీరు ఒక సంవత్సరం అనేది 2 సంవత్సరాలు కొద్దిగా శ్రద్ధగా మొదలెట్టారనుకోండి, 3వ సంవత్సరం మనకి ఏదైతే హనుమద్ జయంతి హనుమద్ వ్రతం ఉందో దానికి ముందు 10 రోజుల నుంచి కోతిలో ఆయన కళలోకి వచ్చి మనం గుర్తు చేయడం అనేది కూడా ఉంటుంది. పూజను ఆచరించడానికి గుర్తు చేయడం. సో అలా నేను అనేక మంది వాళ్ళ అనుభవాల్లో విని ఉన్నది. సో కనుక ఆంజనేయుడు అనేది చాలా ప్రత్యక్ష నిదర్శనముగా ఆయన యొక్క మహిమలు చూపించడం అనేది కూడా జరుగుతుంది. కనుక ఈ హనుమద్ వ్రతాన్ని అందరూ కూడా తెలుసుకుని ఆచరించితే కనుక మనకి ఎలాగైతే ఈ రకమైన వ్రతాల ఫలితాలు ఉన్నాయో, అంటే ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఎంత మంచిది అవుతుందో, ఒక అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే ఎలా మంచిది అవుతుందో, ఆడవాళ్ళకి వరలక్ష్మి వ్రతం ఎలా మైనత్వం అవుతుందో, ఆ రకంగా ఈ హనుమద్ వ్రతం కూడా అంతే ప్రాధాన్యత పొందింది. కానీ దీని గురించి కొద్దిగా తక్కువ మందికి తెలుసు, మనం దాన్ని ప్రచారం చేయటం అనేది. ఎందుకంటే హనుమద్ భక్తులకి చాలా విశిష్టమైనది, శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది. అందులో ఇప్పుడు ఈ కలియుగంలో ఎప్పటికీ కూడా మరి కలియుగ బ్రహ్మగా ఆంజనేయుని చెప్తున్నాం మనం, ఇప్పటికీ ఆయన చిరంజీవిగా ఉన్నాడని చెప్తున్నాం మనం. సో అందుకని ఈ రకంగా ఆంజనేయ స్వామిని మనం పూజించినట్టయితే కనుక తప్పకుండా మంచి జరుగుతుంది అనేది ఒకటి. తర్వాత అది ఇందాక చెప్పినట్టు ఏంటంటే కిరికితనం వల్ల కొన్ని మనము ఫలితాలు పొందలేకపోవటం అనేది ఉంటుంది. తర్వాత ఏమంటాం మళ్ళీ ధైర్యం రావాలన్నా ఆయనే, ఆయుష్ కావాలన్నా ఆయన, అదృష్టం పట్టాలన్నా ఆయన. సో సులభంగా ఏం చేసుకోవాలి అంటే కనుక ఓం నమో భగవతే వాయునందనాయ నమః, ఓం నమో భగవతే వాయునందనాయ నమః. ఇది చాలా తేలిక, ఇది పఠించడం అనేది. ఇది 108 సార్లు చదివి మనం ఏంటంటే ప్రసాదం మటుకు ఈ రోజు ఇది ఒకటే కొద్దిగా కష్టపడాలి, 13 అప్పాలు పెట్టాలి. హనుమద్ వ్రతంలో అయినా సరే మనం 13 అప్పాలు నివేదన చేయాలి. హనుమద్ వ్రతం చేయకపోయినా కనీసం 13 అప్పాలు నివేదన చేయాలి. లేదు ఇంకేదైనా వాళ్ళు అరటిపళ్ళే పెట్టగలం అనుకున్నాను అనుకోండి, 13 అరటిపళ్ళు పెట్టాలి. 13 అనే సంఖ్యకి ఇక్కడ విశిష్టత ఉంది. ఎందుకని 13 పెట్టాలి? ఎందుకని అంటే ఇక్కడ 13 ఏళ్ళు సీతాదేవి వనవాసం అంటే 14వ ఏడు విముక్తి పొందింది కదా. సో అందుకని దానికి నిదర్శనంగా 13 ఏళ్ళు అనేది పెట్టడం అనేది జరిగింది. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కటి కింద విభజించి పెట్టాలన్నమాట. సో ఆ రకంగా చేయటం అనేది చెప్పారు. సో అందుకని ఆ రకంగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సరే మనం ఎప్పటిలాగా ఒకవేళ ఈ హనుమంతుడు అంటే నాస్తికులు అనుకోండి, ఆస్తికులు అనుకోండి, ఎవరైనా సరే తేలిగ్గా చేసుకునే స్విచ్ వర్డ్ ఏదైనా ఉంది అంటే కనుక ఈ రోజు ఓన్లీ ఎం, ఎరాల వల్ల యా, దాని పక్క 0, ఎం 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 అంతే. ఇది 108 సార్లు పఠించాలి.
అయితే దక్షిణ ముఖంగా తిరిగి చేసుకుంటే కనుక ఇంకా శీఘ్రంగా ఫలితం రావటం అనేది ఉంటుంది. అయితే హనుమత్ వ్రతం చేసే వాళ్ళు మటుకు తూర్పు ముఖంగానే చేయాలి. ఓకే. ఓకే, హనుమత్ వ్రతం చేసుకునే వాళ్ళు తూర్పు ముఖంగా చేయాలి. ఈ మంత్ర సాధన చేసే వాళ్ళు దక్షిణ ముఖంగా చేసుకుంటే ఇంకా కొద్దిగా తొందరగా ఫలితం వస్తుంది. కనుక ఈ రెండిట్లో వాళ్ళకి ఏది తేలికైతే కనుక ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా అనుగ్రహం పొందటం అనేది ఆనేది లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. అసలు ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, దాంతో పాటుగా ఏ మంత్రాన్ని జపించాలి అనేది కూడా చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.